కురుక్షేత్రం మొదటి రోజు పాండవులకు ఎంతో విచారాన్ని భయాన్ని మిగిల్చింది. ఆ రోజంతా భీష్మ పితామహుడి దాటికి పాండవ సైన్యం విలవిలలాడిపోయింది. మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు ఆపలేనంత వేగంగా బాణాలు కురిపిస్తూ పాండవ సైన్యాన్ని ఊచకోత కోశారు. అభిమన్యుడు భీష్ముడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ భీష్ముడు వేగాన్ని ఎవరూ ఆపలేకపోయారు. మత్స్య దేశపు రాజకుమారుడు మరియు విరాటరాజు కుమారుడైన ఉత్తర కుమారుడు శల్యుడి చేతిలో మరణించాడు. అలాగే విరాటరాజు మరో కుమారుడు శ్వేతుడు కూడా భీష్ముడి చేతిలో వీరమరణం పొందాడు. ఇది పాండవ శిబిరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మొదటి రోజు యుద్ధం ముగిసిన తరువాత తమ సైన్యం పడుతున్న ఇబ్బందులను చూసి ధర్మరాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భీష్ముడిని ఓడించడం అసాధ్యమని భావించి భయపడ్డాడు. ధర్మరాజు ఆందోళన గమనించిన శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడు. యుద్ధం ఇప్పుడే మొదలైందని, అంతిమ విజయం ధర్మం వైపే ఉంటుందని ధర్మరాజును శాంతింపజేశాడు. మొత్తానికి మొదటి రోజు కౌరవులదే పైచేయిగా నిలిచింది. భీష్ముడి పరాక్రమం పాండవులకు ఒక హెచ్చరికలా మారింది. ప్లీజ్ ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ఫుల్ వీడియోలు కురుక్షేత్రం గురించి జరుగుతున్నాయి. ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూసేయండి.